ఈరోజు అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీగా గెలుపొందిన మిథున్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఈ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని విషయంలో ప్రజల దృష్టికి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో ఓటర్లు తెలుగుదేశం పార్టీ అలాగే మా నాయకులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై గౌరవంతో మొన్న దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈరోజు వైసీపీలో 11 మంది శాసనసభ్యులు గెలిచి అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది. ఇవన్నీ జీర్ణించుకోలేక కేవలం 3 వారాల వ్యవధిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదో అరాచకాలు జరిగినట్టు వైసీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలపై ఈ రాష్ట్ర ప్రజలపై ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్షగట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని ప్రతి ఒక్క రోజు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాయలసీమ జిల్లాలోనే ఒక మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడైన వాళ్ళ కొడుకైన మిథున్ రెడ్డి అని చెప్తున్నా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి కూడా రాజంపేట ఎంపీ సెగ్మెంట్లోనే ఉంది. అందుకు నేను మీ ముందరికి కొన్ని క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మిథున్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో అన్యాయాలు జరిగిపోయినట్టు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు ఈరోజు భయపడే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. సోదరులారా, ముఖ్యంగా ఒకటే గమనించాలా, 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం గురించి మీ దృష్టికి కొన్ని తీసుకోబోదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కడో వైజాగ్ ఉంది, ఎక్కడో రాజంపేట ఉంది, తిరుపతి ఉంది. మీకు వాళ్ళ విషయాలు తెలుసో తెలీదో నేను చెప్తున్నా. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. వందలాదిగా కాదు వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బు సౌత్ ఆఫ్రికాలోనో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో కాదు, కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు ఏమైతే ఉన్నాయన్నీ దోచేసినారు. ముఖ్యంగా ఖనిజాల విషయానికి వస్తే గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాట్రైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంటే పక్కలున్న బెంగళూరుకు చెన్నైకి రోజుకు వేలాది టిప్పర్లతో ఇసుక తోలింది ఎవరు ఆ దరిద్రులని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఇంకా చెప్తున్నా, పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు ప్రజలతో తిరస్కరింపబడి ఈరోజు ధరావతులు కూడా కోల్పోయినారు. అసెంబ్లీలకు కూడా వచ్చే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను చెప్తున్నా,
నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు 1985లోనే ఎమ్మెల్యే అయినారు, 89లో ఎమ్మెల్యే, 92లో మా సోదరుడు ఎమ్మెల్యే, 93 బై ఎలక్షన్ల తర్వాత మరొకసారి 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మాది. మిథున్ రెడ్డి కుటుంబం మేము ఎమ్మెల్యేలుగా మా తండ్రిగా ఎమ్మెల్యేలు చేసిన టైంలో వాళ్ళ నాయన క్వార్టర్ బాటలు ఎత్తుకొని సైట్లలో లేకపోయి సైట్లలో ఒక చిన్న మేస్త్రిగా పనిచేసుకునే కుటుంబం వాళ్ళది. ఈరోజు ఏదో నేను సేమ్ ఒకే ప్రాంతం నుంచి మంత్రినని చెప్పి నా మంత్రి పదవి ఏదో కోల్పోతాను, నేను భజన చేస్తున్నానని ఆయన చెప్తున్నాడు. నేను గర్వంగా చెప్తున్నా, 25 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నాకు 2004లోనే వచ్చింది. ఆ రోజు నాకు 5 నెలలు వయసు తక్కువతో నేను పోటీ చేయలేకపోయినా 20 ఏళ్ల తర్వాత నాకు అవకాశం వచ్చింది. రాయచోటి అనే నియోజకవర్గం రాష్ట్రంలోనే మరో పులివెందలని వాళ్ళే చెప్పేవాళ్ళు. అలాంటి ప్రాంతం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచినాను. అలాగే నమ్మకంగా గత 4.5 సంవత్సరాలు వైసీపీ పార్టీని వదిలి బయటకు వచ్చి ప్రతి ఒక్క ఘటనలో అయితే సంఘటనలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాను. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా ఇచ్చారు. అది కూడా సాదాసీదా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ సంబంధాలు ఉన్న శాఖలు ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, అలాగే స్పోర్ట్స్ అయితేనేమి, యువజన సర్వీస్ మంత్రిగా నన్ను ఆయన చేశారు. దానికి నేను చాలా కృతజ్ఞుని. ఇంకా ఆయన కామెంట్ చేసినాడు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవి ఎలాగొచ్చిందో నేను చెప్తాను. ఇదే మిథున్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను. బూట్లు తొడుక్కుంటా అంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి లేసులు కొట్టిన మిథున్ రెడ్డి. రమ్మను, వాళ్ళు దైవంగా భావించే సదుం అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు. ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా? అలాంటి బ్రోకర్ పని చేసిన లుచ్చా అతను ఈరోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమందికి సమంజసమో మీరందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. అలాగే నేను చెప్తున్నా, ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడతా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు, అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తమ్మల్లపల్లె, మదనపల్లి, పుంగునూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత, దరిద్రం వీళ్ళకే దక్కుతుంది. అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో క్యాంప్ వేసుకునేదానికి 2-3 ఎకరాల భూమిని కూడా ఒక్కరోజు ఎవరైనా రైతులు కానీ అభిమానులు ఇస్తూ ఉంటే ఆర్డీఓలను, ఎంఆర్ఓలను అందరినీ పురిగొల్పి అక్కడ టెంట్ వేసుకోలేని పరిస్థితి సృష్టించింది కూడా ఈ దరిద్రులే. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఏదో కష్టాలు వచ్చినాయి, వాళ్ళు ఇంట్లో ఉండి బయటికి రాలేని పరిస్థితిలో మా మీద నెపం వేస్తున్నారు. ఈరోజు సంఘటన కూడా చెప్తున్నా, పుంగనూరులో రిగ్గింగ్ చేసుకొని ఓటుకు 5,000, 10,000 పంచి అక్కడ మా క్యాండిడేట్ రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో 6,000తో ఓడిపోతే, అలాంటి నియోజకవర్గంలో మొన్న వాళ్ళ తండ్రి గారు పర్యటిస్తా అంటే చాలా మంది బాధతో వీళ్ళతో ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళంతా అడ్డుకుంటే వాళ్ళ తండ్రి ఎక్స్ మినిస్టరు ఆ పొంగునూరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలను పరామర్శించేదానికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని పొద్దున్న పొంగునూరు పోతానంటే అధికారికంగా అక్కడున్న వ్యవస్థ ఎవరైతే ఉంటారో ఎస్పీ గారు అయితేనే, కింద స్థాయి ఉద్యోగులు, ఇప్పుడు ఎలక్షన్లు జరిగి తక్కువ కాలం అయింది కాబట్టి ప్రజల్లో కోపోద్రేకాలు ఉన్నాయి, మీరు పోవద్దని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. మీరు ఒక సంఘటన గురించి ఇంతగా బాధపడితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలం చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొక్కసారి హితవు పలుకుతున్నాం. మేము వాళ్ళ ప్రభుత్వంలో లాగా ఏమంటారు ఒక దరిద్రమైన మంత్రులు పెట్టుకొని ప్రతి ఒక్కరిపై కామెంట్లు చేయడం, సోషల్ మీడియాలో చెడ్డగా పెట్టడం మా ప్రభుత్వం వల్ల కాదు. ఎందుకంటే మాకు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈరోజు ఎన్ని శాఖలకు ఎందుకు మంత్రులు ఇచ్చినారో
పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మీరు ప్రజలతో ఉండండి. ఏ శాఖ మీకు కేటాయించినామో గుడ్డిగా సంతకాలు పెట్టద్దండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా గంగిరెద్దులాగా మంత్రులు పనిచేసినారు, మీరు అలాగా ఉండొద్దని ఫస్ట్ రోజే ఫస్ట్ క్యాబినెట్లో ఆయన చెప్పాడు. మేము కూడా చెప్తున్నా, 14 రోజులు ఆయన ఛార్జ్ తీసుకొని నేను ఈరోజు ఒకటే గర్వంగా చెప్తున్నా. మొన్న విజయవాడ బస్టాండ్కి పోతే అక్కడున్న విద్యార్థులు వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే చెప్పారు, గత ప్రభుత్వంలో ఎవరు రవాణా శాఖ మంత్రి కూడా తెలియని దుస్థితి 5 ఏళ్లలో ఉండింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ 14 రోజులు ఏ పోర్ట్ఫోలియోలు తీసుకున్నామో ప్రతి ఒక్క దగ్గర ప్రజలతో అలాగే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. విజయవాడలో నెహ్రూ టెర్మినల్ అయితేనే, మొన్న కుప్పంలో 4 బస్సులు ప్రారంభించినాం, రాయచోట్లో డిపోలోకి వెళ్ళాం, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో, యువజన సర్వీసుల వాళ్ళతో ప్రతి ఒక్కరితో మమేకమై మాకే శాఖలు ఇచ్చారో ఆ శాఖల్లో మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అంతే తప్పక నేనేదో ఈరోజు మిథున్ రెడ్డి కుటుంబంపై మేమేదో కక్ష సాధిస్తే నా ముఖ్యమంత్రి నా మంత్రి పదవి ఉంటుందంట, లేకంటే పోతుందంట. మిథున్ రెడ్డి మరొకసారి చెప్తున్నా, నీ కుటుంబం నీ చరిత్ర ఎవరికి తెలియదు. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాయన ఎమ్మెల్యేగా పనిచేసినాడు. మా తండ్రి గారికి 1989లోనే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఆయన టైంలోనే మాకు చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి ఇస్తామంటే కూడా మా తండ్రి గారు రాజశేఖర రెడ్డితో ఉన్నాం కాబట్టి ఆయనతో పాటు విడదీసుకుని బయటికి పోయే ప్రసక్తే లేదని చెప్పి ఆ రోజు కొన్నే కుటుంబాలు రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న కుటుంబాల్లో మాదొకటని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే రాయచోటి నియోజకవర్గంలో 1994లో కేవలం రాష్ట్రంలో 24 ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మేము గెలిచినాం. 85లో గెలిచినాం. ప్రతి ఒక్కసారి కష్టమైనప్పుడల్లా మేము వాళ్ళ వెనకాలే ఉన్నాం, ఆ కుటుంబం వెనకాలే పనిచేసినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మడమ తిప్పను అంటాడు. ఒకటే చెప్తున్నా, కడప జిల్లాలో మూడు కుటుంబాలు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం. ఒకటి వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నారు, సుమారు 76 సంవత్సరాలు. ఆయన తండ్రి సమానుడు. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం వెంట నడిచినాడు. ఇంకో ఆయన బీజేపీ తరఫున మా కూటమి నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా. ఆయన కుటుంబం కూడా అదే రాజశేఖర రెడ్డి అని కాబట్టి నడిచినాం. మేము కూడా మండిపల్లి కుటుంబం రాయచోటు నుంచి మేము కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు అంత స్థాయిలో ఉందంటే దానికి కూడా మేము కారణం. 10 సీట్లలో 3 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండవాళ్ళం. మీ దగ్గర ఉన్న వాళ్ళమే మీ ఫ్యామిలీతో బాగుండి మీ ఎదుగుదలకు కారకులైన ఫ్యామిలీలు మావి. అలాంటి వాళ్ళం మేము. అంతేగాని చెంచాల్ లాంటి పెద్దిరెడ్డి కుటుంబం దగ్గర చెప్పించుకుంటే భావం లేదు. మేము వాళ్ళకి భయపడే ప్రసక్తి లేదు. అధికారాలు ఉంటాయి పోతాయి, నిజాయితీగా పనిచేస్తాం. నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర మంత్రిగా, రేపు రాబోయే కాలంలో ఎవరైతే ప్రజల డబ్బు తిన్నారో, ప్రజల పక్షాన్ని నిలబడలేదో, ప్రజలపైన కేసు పెట్టినారో అలాంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతే తప్పక వ్యక్తిగతంగా మీ మీద దూషణలు చేయం, మీ మీద దాడులు చేసేదానికి కూడా మేము సిద్ధంగా లేం. ఏదైనా న్యాయస్థానాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్పక మా మీద నిందలే ఇద్దండి. ఇది ఫస్ట్ మీటింగే. ఇంకా 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన మైనింగ్ అరాచకాలు అయితేనేం, ల్యాండ్ అరాచకాలు అయితేనేం, వైన్ అరాచకాలు ఇలాంటి చాలా ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్లో వినిపిస్తాం. మరొక్కసారి మిథున్ రెడ్డి గారు, మనం ఇద్దరం ఒకే వయసు వాళ్ళం, నాకంటే నువ్వు 2 ఏళ్ళు పెద్ద ఉంటావు, మనం చాలా మిత్రులం, నీకు కూడా నీ మనస్సాక్షికి తెలుసు. అంతేగాని నీలాగా మినిస్ట్రీ కాపాడుకునేదానికి నేను ఆ పని చేయడం లేదు. మీరు మీ తండ్రి 2 సార్లు మంత్రి పదవి వచ్చింది, ఏ విధంగా వచ్చిందో నీ మనస్సాక్షిని అడుగని తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజాపక్షంలో మేము ఉంటామని. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ప్రైవేట్ అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు మీకు చివరిలో కూడా చెప్పానండి, ఆ ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా దోచేస్తే వీళ్ళే పోయి ప్రైవేట్గా పోయేసి వాళ్ళ మీద కొట్లాడి అవన్నీ వీళ్ళు లాక్కుండేవాళ్ళు.
ఆ పరిస్థితిలో మేము లేం. ఏదైనా కూడా ఒక వ్యవస్థ అనేది ఉంటుంది రాష్ట్రంలో, అలాగే కేంద్రంలో కూడా ఉంటుంది. ఎవరైతే మానవ వనరులు అయితేనేం ఏమేమి దోచుకున్నారో వాళ్ళందరి పైన ఇప్పుడు జరుగుతూ ఉంది. అవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు బాధ ఎత్తుకునింది వాళ్ళకు. ముందు వాళ్ళంతా దోచేసినారు, ప్రజల్లో ఏమేమి దోచేయాలో దోచిపెట్టుకున్నారు. ఇప్పుడు నిన్నలా మొన్న పోయి హైకోర్టుకు పోయి సెక్యూరిటీ కావాలంటారు. ముందు తెలుగుదేశం పార్టీలో ఎందరో ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ప్రజాపక్షం నుంచి లీడర్లు ఎందరో ఉంటే వాళ్ళందరికీ గన్మ్యాన్లు బీకేసి వాళ్ళని చంపింది వీళ్ళు కదా. ఈరోజు చట్టపరంగా ఎవరికి గన్మెన్ లేవల్లా, ఎవరికి ఇవ్వకూడదు అది తేల్చేది మేము కాదు, పోలీస్ అధికారులు ఉంటారు, కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలు తేలుస్తాయి అంతే. దానిని కాదని చెప్పి మీరు హైకోర్టు ఆర్డరించి మాకు ప్రాణభయం ఉందంట, ఈరోజు నేను చచ్చిపోయినా కూడా మా ఇంట్లో 10 మంది ఉన్నారని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చంపేదానికి సిద్ధంగా లేం. వైసీపీ వాళ్ళ నాయకులు ఎవరన్నా చంపేది ఒకటి, ఆ కుక్కను చంపేది ఒకటే. కాబట్టి అలాంటి చర్యలు మేము చేసేదానికి సిద్ధంగా లేం.